కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. బేసిక్ వేతనంలో డిఏ మెర్జర్ చేస్తే భారీగా పెరగనున్న వేతనం. ఉద్యోగ సంఘాల డిమాండ్ కూడా అదే అని ఒక వార్త వచ్చింది. చూద్దాం ఒకసారి. అయితే మీరు వీడియోని లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం నియమించిన 8వ వేతన సంఘం ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. అంతేకాదు, ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, అలాగే పెన్షనర్ల సంఘాల నుంచి సేకరించిన డేటా, ఇతర సూచనల ప్రక్రియ జూలై నాటికి పూర్తయింది. ఈ డేటా విశ్లేషణలో భాగంగా 8వ వేతన సంఘం ప్రతినిధులు వివిధ మంత్రిత్వ శాఖలు, కార్మిక సంఘాలు, పెన్షన్ సంఘాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించారు. వీటి ఆధారంగానే నూతన శాలరీ, పెన్షన్ అలవెన్స్లను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు చేసి 9 నెలలు గడిచిపోయాయి. మరో 8 నెలల్లోగా తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఈలోగా క్షేత్రస్థాయిలో సంప్రదింపులు జరిపేందుకు కమిషన్ రాష్ట్రాల్లో పర్యటనలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్, జైపూర్, ముంబైలో పర్యటనలు చేయనుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలతో 8వ వేతన సంఘం సంప్రదింపులు జరపనుంది. అంతేకాదు, గతంలో ఆన్లైన్ ద్వారా ఎవరైతే మెమోరండం సమర్పించారో వారికి అపాయింట్మెంట్ ద్వారా ప్రత్యక్షంగా కలిసేందుకు సైతం వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, పలు కార్మిక సంఘాలు, పెన్షన్ సంఘాల ప్రతినిధులను ప్రత్యక్షంగా కలిసేందుకు వేతన సంఘం పూర్తి స్థాయిలో షెడ్యూల్ చేసింది. రక్షణ, రైల్వే శాఖ ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక విభాగాలకు చెందిన ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు ఇప్పటికే 8వ వేతన సంఘానికి తమ మెమోరండం ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయగా, ప్రస్తుతం వేతన సంఘం ప్రత్యక్షంగా చర్చించడం ద్వారా అధ్యయనం చేయనుంది. ఇదిలా ఉంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసే ఈ వేతన సంఘం 2025 నవంబర్ నెలలో ఏర్పాటు చేయగా, 2027 మధ్య నాటికి తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. జీతం పెంపును నిర్ణయించే అంశాలు ఇవే. 8వ వేతన సంఘం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కీలకమైనవి నూతన వేతన నిర్మాణం అని చెప్పవచ్చు. ఇందులో కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు ఆధారంగానే వేతన పెంపు అనేది ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అయితే విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా వేతనం ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ ఫిట్మెంట్ 2.0 నుంచి 4.0 మధ్య నిర్ణయించే అవకాశం ఉంటుందని, అంటే బేసిక్ వేతనం కనీసంగా 20% నుండి 80% వరకు పెంపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అత్యధికంగా డిఏ విలీనం డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బేసిక్ వేతనంలో డిఏ కలపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతం డిఏ పలుమార్లు పెంచిన తర్వాత 60% దాటింది. ఇప్పుడు డిఏను బేసిక్ వేతనంలో మర్జ్ చేసినట్లయితే కొత్త వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. బేసిక్ వేతనం పెరిగిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ మరియు ఇతర అలవెన్సులు లెక్కిస్తాయి.